కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వీరనారాయణ గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో చదవాలి అంటే విద్యార్థుల గుండెల్లో దడపుడుతుంది. సరైన సదుపాయాలు లేక విద్య నేర్పవలసిన ఉపాధ్యాయులు లేక చాలా అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విలేకరులు న్యూస్ కవర్ చేస్తూ ఉండగా లేకర్లపై మండిపడుతున్న స్కూల్ ప్రిన్సిపల్ సూర్యదేవుడు నన్ను ఎవరూ ఏమి చేయలేరు, ఎంఈఓ వచ్చినా డిఈఓ వచ్చినా ఏం చేయగలరు అనే రీతిలో కాలు మీద కాలు వేసుకొని ఫోర్త్ పిల్లర్ అయిన రిపోర్టర్లపై విరుచుకుపడుతున్న స్కూల్ ప్రిన్సిపల్ కూడా అంటే కుళ్ళిపోయిన తర్వాత అడిగితే లేవనేస్తున్నారు సార్. ఒక 3 రోజులు మొన్నటిదాకా 3 రోజులు గుడ్లు అవ్వలేదు. గుడ్లున్నా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. రెస్పాండ్ అవ్వట్లేదు. కంప్లీట్ ఇచ్చారు. వాటర్ ఫెసిలిటీస్ మాకు లేదు సార్. ఫస్ట్ వాటర్ కావాలి. రోడ్ ఎంట్రన్స్ వచ్చేలో గేట్ కూడా లేదు. స్కూల్కి డోర్స్ కూడా తంతి వచ్చేస్తున్నాయి. కరెంట్ ఫెసిలిటీస్ కూడా మాకు లేవు. అంటే బాయ్స్కి ల్యాబొరేటరీ రూమ్స్ కూడా లేవు. మెయిన్ ఫుడ్ బాగాలేదు సార్. మాకు సబ్జెక్ట్ కూడా ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా మాకు లేదు. మాకు బయాలజీ కూడా లేదు. వాటర్ ఫెసిలిటీ మాకు ఫుడ్ కావాలి సార్. మెయిన్ ఫుడ్ పరిస్థితి అసలు బాగోలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. బయట వాళ్ళు వచ్చినా ఎంఈఓ మేడం వచ్చారు కానీ ఆ మేడం కూడా పట్టించుకోవాలి. ముందు మెయిన్ ఫుడ్ బాగోలేదు సార్ మాకు. అదొకటి వాటర్ ఫెసిలిటీ కూడా లేవు. కరెంట్ కూడా నీట్గా పై ఎక్కడికక్కడ తీపి ఉన్నాయి. ఏదైనా ఇబ్బంది సార్ మాకు. అవి మాకు ఫస్ట్ అవి కావాలి సార్. ఫుడ్ కావాలి సార్. మెయిన్ మాకు ఫుడ్ పరిస్థితి అసలు బాగోలేదు. లెసన్స్ కూడా అవుతున్నాయి కానీ ఫిజిక్స్ ఒకటే మాకు ఇబ్బంది ఉంది సార్. ఫిజిక్స్ మాకు ఇంపార్టెంట్. అసలు 10th కాబట్టి 5 సంవత్సరాల నుంచి అసలు ఫిజిక్సే మాకు స్టార్ట్ అవ్వలేదు. అసలు మాకు మెయిన్ ఫుడ్ కావాలి సార్. ఫుడ్ కూడా బాగోలేదు అసలు. మీరు అబద్ధం చెప్పచ్చు. పిల్లలు ఎందుకు అబద్ధం చెప్తారు? పిల్లల మీరు అనేది బాగానే ఉంది. అల్లెడు సరే నేను పట్టదు అంటాడు. అదే చూసే తెల్లగా అంటాడు. మీ 10 రోజులు మరి దెబ్బలాడుతున్నా కొడుతున్నా నాకు తెల్లదు. అన్నీ అబద్ధాలు మీ క్లాస్ చెప్పరనేసి మీ పిల్లలు మీకు కొడతారండి. మీరు కొడతారా? ఏమైనా కొట్టాలనుకున్నాం మేము కొట్టాలనుకున్నాం. క్లాస్ చెప్పాలి కదండి. చెప్పాలి కదండి. ఫిజిక్స్ క్లాస్ 5 years బట్టి లేదండి. ఎవరన్నారు? ఫిజిక్స్ క్లాస్ ఎవరన్నారు? స్టూడెంట్స్ అని చెప్పారు. మాకు స్టూడెంట్స్ చెప్పింది కరెక్టేనా? మీరు ఏం చేశారు? మీ విలేకరు కరెక్టే. మీరు చదివినప్పుడు ఎక్కడ ఎంపీపీ స్కూల్ ఎక్కడ? కుప్పేర్ల. నెక్స్ట్ మరి మీరు ఈ ప్రశ్నకి ఎందుకు వచ్చారు? మీరు ఈ ప్రశ్నకి ఎందుకు? మీరు మాట మార్చుకోండి సార్. మాట కాదు, మీరు మాట మార్చండి. మీ ప్రశ్న గురించి కాదు. మీరు పిల్లలకి సక్రమంగా విద్య బోధిస్తారని అడగడానికి చెప్పలేదని అడుగుతాను. 5 సంవత్సరాలు చెప్పలేదు అంట. 9 సంవత్సరాలు స్కూల్ ఇక్కడ. సరే సార్, 5 years బట్టి క్లాస్ అవుతున్నాయా? ఇంకా పాస్ అవుతాండ్రా? అవగాహన పాస్ అవుతాండ్రా? అవగాహన పాస్ అవుతానంటే ఏం చెప్తా? ఆన్సర్ క్వశ్చన్ పాయింట్ చెప్పండి. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ ఎనీ వేస్. యూ కెన్ క్వశ్చన్ మీ. దేర్ ఇస్ మీనింగ్ అండ్ దేర్ ఇస్ ఆన్సర్ విచ్ మీన్. పనులు సరిగ్గా అవుతాయని చెప్పేసి స్టూడెంట్ ఇచ్చినారు. నేను పాటలు చెప్తున్నా. ఖాళీ ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారు. పిల్లల సౌదరి మానేసి మాట్లాడదు. తెలుసా? కనుక్కో. స్టూడెంట్స్ బ్లాక్ మెయిల్ చేస్తారు. సాంగ్ తయారయ్యారు స్కూల్లో. 5 years బట్టి క్లాస్ అవ్వట్లేదు. ఎన్ఎస్ సార్ కాలేజ్ మీద కాలేజ్ కూర్చున్నారు తప్పించి క్లాస్ లో చెప్పట్లేదు. అడిగితే కొడుతున్నారు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ అమ్మ పేరు అడిగితే పక్కన పేరు చెప్తున్నాడు.